ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కోరిక, ఆశ ఉంటుంది. ఇలా జరిగితే బావుండు, ఇది ఇలా ఉంటే బావుండు అని రకరకాల కోరికలుంటాయి. కొడుక్కి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులు నా కోడలు మమ్మల్ని బాగా చూసుకోవాలి, మా ఇల్లంతా ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనే కోరిక. వివాహం చేసుకోబోతున్న పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ తనకొచ్చే భార్య లేదా భర్త తను అర్థం చేసుకోవాలి, తననే ప్రేమించాలి అనే కోరిక. బిడ్డలకి తమ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అనే కోరిక. వృద్ధాప్యమందున్న తల్లిదండ్రులకి తమ బిడ్డలు తమనే బాగా చూసుకోవాలి అనే కోరిక. స్నేహితులకు నా స్నేహితులు నన్ను అర్థం చేసుకోవాలి, నాతోనే ఉండాలి అనే కోరిక. ఉద్యోగం ఇచ్చే యజమానికి తన ఉద్యోగస్తులు నమ్మకంగా పనిచేయాలనే కోరిక. ఉద్యోగం చేసే ఉద్యోగికి తమ యజమాని సమయానికి జీతం ఇవ్వాలి, జీతాన్ని పెంచాలి, ప్రమోషన్స్ ఇవ్వాలి అనే కోరిక. ఇలా ప్రతి ఒక్క మనిషికి కూడా తన పరిధిలో రకరకాల కోరికలు ఉంటాయి. ఇంకొంతమంది అయితే మనసులో మాట ఎదుటి వాళ్ళకి చెప్పక ముందే, అడగక ముందే తన్ను ప్రేమించే వాళ్ళు వాటిని అర్థం చేసుకొని, తెలుసుకొని వాటిని తీరిస్తే ఇంకా బాగుండు అని ఆశపడతారు. కానీ నిజానికి 99% మనం ఆశించింది, మనం కోరుకునేది జరగదు. అలాంటి పరిస్థితుల్లో మనం చాలా బాధపడతాం, కృంగిపోతాం. ఎందుకు నేను ఆశించినట్లుగా వాళ్ళు లేరు, ఎందుకు చెయ్యరు అని మన చుట్టూ ఉన్న వాళ్లపై ఆలోచన పెట్టుకొని బాధపడుతూ ఉంటాం. నెమ్మది సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం. కొన్నిసార్లు అయితే నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి నేను ఒక అనాథని, ఒంటరిగానే అని ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇక చనిపోదాం అని కూడా ఆలోచించేవారు, అలా ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. కారణం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కారణం మనమే, మన ఆలోచన విధానమే. ఒక మనిషి మరొక మనిషి అంతరంగాన్ని తెలుసుకోలేడు. మనిషి పై రూపాన్నే చూడగలడు కానీ హృదయాన్ని చూడలేడు. హృదయాంతరంగాన్ని గ్రహించలేడు అని తెలిసి కూడా మనుషులపై లేనిపోని ఆశలు పెట్టుకుని వాళ్ళు ఆ రీతిగా ప్రవర్తించాలి అని ఎదురు చూస్తాం. అందుకే ఇలాంటి స్థితికి మనం వస్తూ ఉంటాం. కానీ మన దేవుడు మనం ఆశించిన దానికంటే ఎక్కువగా మన కోసం చేస్తారు, చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. ఈ విషయాన్ని మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే ఈ దినం దేవుడు మళ్ళా ఒకసారి మనకు గుర్తు చేస్తున్నారు. ఏమనంటే, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నదని కీర్తనల గ్రంథం 139వ అధ్యాయంలో మనం చూస్తాం. అవును, నాకిది కావాలి, అది కావాలి అని నీవు అడగక మునిపే నన్ను ఎవరైనా ప్రేమించాలి, నాతో ఎవరైనా సమయం గడపాలి, నా పక్షాన ఎవరైనా నిలబడాలి, నా కోసం ఎవరైనా పోరాటం చేయాలి, నన్ను అర్థం చేసుకునేవారు ఉండాలి, నన్ను ప్రేమించేవాళ్ళు నాకు కావాలి అని నీవు ఆలోచించక ముందే, నీవు అడగక మునిపే, నీవు నీ నోటిని తెరవక మునిపే నీ దేవుడు నీకు ఏం కావాలో ముందుగానే తెలుసుకునున్నారు. నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఉన్నతమైన తలంపులు నీ ఎడల కలిగి ఉన్నారు. కానీ ఇవేమి కూడా మనం గుర్తించకుండా క్షయమైన మంటిఘటములైన మనుషుల నుండి మనం ఇవన్నీ కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. కాబట్టి మనం ఇలా దిగులు చెందే పరిస్థితికి వస్తున్నాం, నిరాశకు చేరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడైనా మనుషుల నుండి ఆశించే స్థితిని విడిచిపెట్టి నోరు తెరవక మునిపే మన మనసులో ఉన్నదాన్ని గ్రహించి మనకి సమయాన్ని అనుగ్రహించుచున్న, సహాయాన్ని అనుగ్రహించుచున్న, మన కోసం రక్తమంతా కార్చి బంగారు వీధుల్లో మనల్ని నడిపించాలని ఆశపడుతున్న దేవుని ప్రేమను గ్రహించి ఆయన ప్రేమను రుచి చూస్తూ ఆయన కౌగిల్లో సేదతీరుదాం. ఇట్టి స్థితికి చేరుకునేటట్లుగా మన విశ్వాసపు పరిమాణాన్ని పెంచుకొని దేవుని వైపు నడుద్దాం. అటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. తండ్రి, ఈ దినం మేము ఇలా సజీవులుగా ఉన్నాము అంటే అది కేవలం నీ కృపే. ఎందుకు అంటే మనం నిన్ను స్తుతించలేదు, కానీ మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు. ఎందుకంటే మనం నిన్ను స్తుతించదు, మేము మిమ్మల్ని స్తుతించాలని
మంటిలో నుండి మమ్మల్ని తీసి ఇలా సజీవులుగా ఉంచారు. దేవా, నిజంగా మేము అడిగినా సరే కొంతమందికి మేమేం చెప్తున్నామో అర్థం కాదు. కానీ మీరు మా హృదయంలో ఉంది ఏంటో మా నోటిలో నుండి బయటికి రాకముందే దాన్ని గ్రహించి దేవా, ముందుగానే మా ఆలోచనని మీరు స్థిరపరిస్తే వాటిని మా జీవితాల్లో మీరు నెరవేరుస్తున్నారు. అందుకు తండ్రి కోట్లాది వందనాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈ దినాన్ని మేము అడగలేదు, కానీ ఈ దినాన్ని మా కోసం మీరు సిద్ధపరిచారు. ఈ దినంలో మేము ఏం చేయాలో కూడా వాటిని ముందుగానే ప్రణాళిక వేసి ఉంచారు. దేవా, అందుని బట్టి మీకు వందనాలు. నిజంగా మా మనసు ఎరిగిన నీ వైపు మేము అడుగులు వేయడానికి సహాయం చేయండి తండ్రి. ఎందుకంటే మాకు అక్కరగా ఉన్నవేవో నీకు తెలియనని, వాటిని సరైన సమయానికి మీరు మా జీవితాలు అనుగ్రహిస్తారని, మాకేది అవసరమో ఆ సమయానికి మీరు దయచేస్తారని ప్రభా వింటూ ఉన్నాం, కానీ విశ్వసించలేకపోతున్నాం తండ్రి. వాటిని పూర్తిగా విశ్వసించే కృపను మాకు దయచేయండి. పూర్తిగా మీ మీద ఆధారపడే కృపను మాకు దయచేయండి. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ఆ ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా విశ్వాసపు పరిమాణాలను ఇంకా పెంచి అయ్యా నీ కోసం ఒక బలమైన కార్యాలు చూడగలిగిన కృపలో మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటున్నాం దేవా. బలహీనంగా ఉన్నవారిని బలపరచండి, రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచండి. ఎవరైతే ఇంకనూ దేవా ఆ బలహీనమైపోయి తండ్రి వాళ్ళ శరీరాలు తండ్రి ఇంకా నిస్సత్తువుగా ఉన్నాయో తండ్రి, వారిని మీరు ముట్టి స్వస్థపరిచి దేవా నీ కోసం ఒక బలమైన సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాం. ఈ దినమంతా కూడా తండ్రి మా పనుల్లో, ప్రయాణాల్లో, ఆయా రాకపోకల అన్ని విషయాల్లో తండ్రి మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి మీ సన్నిధి చేత మమ్మల్ని నడిపించి తండ్రి, మేము ఎక్కడ అడుగు పెట్టినా, మేము ఏ పని చేస్తున్నా నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.